మీరు ఎక్కువగా ఏం చెప్పినా చెప్పకపోయినా అమావాస్య అమావాస్య అని చెప్తా ఉంటారు గురుగారు. ఏంటి అమావాస్య విశిష్టత ఏంటి? ఆ అమావాస్య తమిళ వాళ్ళు బాగా, వాళ్ళు ఎవరినన్నా అడగండి, మనకి పౌర్ణమి ఎంత ప్రాధాన్యత, తమిళ వాళ్ళకి అమావాస్య అంత ప్రాధాన్యత. ఏంటి అని దాన్ని సైంటిఫికల్గా రీసెర్చ్ చేశారు మన యోగులు, కొంత సైంటిఫికల్గా జ్ఞానం ఉన్నవాళ్ళు. భగవద్గీతలో ప్రామాణికంగా చెప్పారు, ప్రాణాపాన సంఘటనం, ప్రాణాపానం ఈ రెండింటిని సంఘటన చేయాలి. ఈ రెండు కలిసే రోజు అమావాస్య. మన దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాపానాలుగా తిరుగుతున్నాయి, అది అందరికీ తెలుసు. కానీ అది ఫ్లక్చువేటెడ్గా తిరుగుతున్నాయి, ఒకే స్థానం నుంచి జరగటం లేదు. అదే ఒకే స్థానం నుంచి జరిగితే సమాన ప్రాణం అయిపోతుంది. నాభి దగ్గర నుంచే శ్వాస తీసుకుంటున్నామండి, నాభి దగ్గర నుంచే శ్వాస వదులుతున్నామని మనం గ్రహించగలిగితే అది సమాన ప్రాణం అవుతుంది. అది కొంత సాధన చేసిన వాళ్ళకి, అనులోమ విలోమ ప్రాణాయామం కానీ నాడీ శుద్ధి ప్రాణాయామం చేసిన వాళ్ళకి జరుగుతుంది, కానీ అందరికీ జరగదు. కానీ భగవంతుడు అందరికీ సమానంగా అనుగ్రహాన్ని ఇస్తాడు కదా. అందుకని అమావాస్య రోజున ప్రాణ అపానాలు మూలాధారంలో ఉంటాయి. అందుకని ఆ అమావాస్య రోజునే దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మహాలక్ష్మి దీక్ష మారెళ్ళ రామకృష్ణ గారు కూడా 24 గంటలు ఈ మహాలక్ష్మి మంత్రాన్ని చేసుకోండి అని చెప్పడంలో ఉద్దేశం కూడా అదే. అంటే మొట్టమొదట మనం ఏ సమస్య గురించి అయితే ఈ మంత్రం ద్వారా సాధన చేసుకుంటూ ఉన్నామో, ఈ కేవలం సమస్యల గురించే కాదు, మీరు మోక్షం పొందడానికి, మీ ప్రారంధాలన్నీ తొలగించుకోవడానికి, మీ జన్మ సార్థకత చేసుకోవడానికి, మీరు ఆత్మసాక్షాత్కారం పొందడానికి అని మారెళ్ళ రామకృష్ణ గారు ఈ మహాలక్ష్మి అనే పుస్తకంలో ఈ వివరాలన్నీ 120 పేజీల్లో అద్భుతమైన విజ్ఞానాన్ని, జ్వాలాకుల మహర్షి అందించినటువంటి విజ్ఞానాన్ని సైంటిఫికల్గా మనస్సు, బుద్ధి, ఆత్మ యొక్క స్థానాలను కూడా గుర్తించి, దాని మధ్యలో అది ఒక ట్రయాంగిల్గా మనం శిరస్సులో భావిస్తే దాని మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింటే జీవాత్మ హృదయంలో ఉన్నది అని అంత ప్రామాణికంగా దానికి ఎలా సాధన చేయాలో అన్నీ చూపించారు ఆయన. అందుకే నేను సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం, ఓంకార సాధన చెప్పాం. ముందు మనం ఎవరైనా ఏ సాధన తీసుకోవాలన్నా, యోగం ధ్యానం చేయాలని అందరికీ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, చాలామందికి దీక్షలు ఇచ్చాం, కానీ ఎవరు సక్రమంగా చేయరు. ఎందుకు అంటే వాళ్ళకి శారీరక మానసిక సమస్యలు ఉన్నాయి. ముందు వీటిని పరిష్కరించుకుంటే అప్పుడు మీరు ఏ మార్గంలో ఏ పేరు మీద ఉన్న క్రియాయోగాన్నైనా ఆచరించుకోవచ్చు. ఇప్పుడు మేము ఫలానా వాళ్ళదే ఆచరించాలి మాకేం లేదు, నా వరకు ఇచ్చిన బాధ్యత, వాళ్ళు ఏ సంస్థలో ఉన్నా ఏ మార్గంలో ఉన్నా ముందు వాళ్ళ శారీరక మానసిక సమస్యల్ని నా వరకు ఎంతవరకు దూరం చేయగలిగితే వాళ్ళే హీలింగ్ చేసుకోగలిగే ఏర్పాటు మనం చేయగలిగితే వాళ్ళు ధన్యులు అవుతారు, వాళ్ళ ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందగలుగుతారు.